శివుడి యొక్క డమరుకాన్ని ఎవరు క్రియేట్ చేశారో ఎప్పుడైనా ఆలోచించావా? సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు శివుడి ఆజ్ఞతో డమరుకాన్ని చేశాడని చెబుతారు. శివుడి శక్తివంతమైన తాండవ నృత్యానికి యూనివర్స్ మొత్తం ఎక్స్ప్రెస్ చేయగల ఒక ఇన్స్ట్రుమెంట్ అవసరమైనది. బ్రహ్మ మొదటిసారి డమరుకాన్ని ప్లే చేసినప్పుడు దాని నుండి వచ్చిన శబ్దాలు సృష్టి అంతటా మారుమోగాయి. ఈ శబ్దాల నుంచే పంచభూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం పుట్టాయి. డమరుకం యొక్క లయ యూనివర్స్ యొక్క హృదయ స్పందనగా మారింది. డమరుకం నుండి వచ్చే శబ్దం కేవలం మామూలు శబ్దం కాదు, అది హోమ్ యొక్క కాస్మిక్ వైబ్రేషన్ ని మోసుకెళ్తుందని చెబుతారు. హోమ్ అనేది ప్రతి సృష్టి పుట్టిన ఆది శబ్దం. డమరుకం యొక్క ప్రతిధ్వని అస్తిత్వం యొక్క స్పందనను సూచిస్తుంది. ఇది మొత్తం యూనివర్స్ ని కనెక్ట్ చేసే ఒక లయ. పవిత్రమైన పూజలో, ఆలయ వేడుకల్లో అండ్ లోతైన మెడిటేషన్స్ లో ఉపయోగించబడే డమరుకం ఇప్పటికీ ఇన్నర్ పీస్ ని కోరుకునే వారికి స్ఫూర్తినిస్తుంది. దాని శబ్దం యుగ యుగాలుగా జ్ఞానాన్ని మోసుకెళ్తుంది. చిత్తశుద్ధితో వినేవారికి మార్గనిర్దేశం చేస్తుంది. డమరుకం చిన్నదిగా ఉన్నప్పటికీ కాస్మోస్ యొక్క అపారమైన శక్తిని కలిగి ఉంది. అది కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ కాదు, అది దైవికానికి ఒక వారధి.